ఫ్లవర్స్ తోని మంచిగా డెకరేట్ చేశారు, అన్ని రెడీ చేసుకున్నారు. అమ్మవారి మనల్ని అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని కేవలం నమస్కారం చేసుకోవడం ద్వారా బాలబ్రహ్మేశ్వర స్వామి నమో యోగాంబా దేవి నమః. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్. ఈ రోజు మనము ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న కోటి దీపోత్సవం దగ్గరకు వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఎట్లా ఉందో. ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇప్పుడు కోటి దీపోత్సవానికి మనం వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ చూడండి శివుడు, మనకు ఆవు పైన ఉన్నారు నంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు గణేష్ మండపంతో ఉంది, చాలా బాగుంది చూడండి. మనం లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం ఏమేం పూజలు అవుతున్నాయి, ఈ రోజు ఏం కళ్యాణం అవుతుంది, ఇట్లా లోపలికి వెళ్ళాం. ఎంట్రన్స్ లో చూడండి మనకు 7 గడపలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా పెట్టారు. ఇది 7 గడపలు. మనకి ఎంట్రన్స్ లో చూడండి వెంకటేశ్వర స్వామి విష్ణు చక్రం. మొత్తం 7 గడపలు ఉన్నాయి. విష్ణు చక్రం చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. ఇక్కడ ఈ గ్రౌండ్ మొత్తం భక్తిమయంతో నిండిపోయింది. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్స్ పైన చూడండి మనకు దీపాలు పెట్టారు. ఈ మనకు ఆయిల్ ఫ్రీగానే ఇస్తారు, వస్తువులు ఫ్రీగానే ఇస్తారు, అన్ని ఫ్రీగానే ఇస్తారు. మనం ఇక్కడ వచ్చి వెలిగిస్తే చాలు. భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ వాళ్ళు కలిసి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఇది. మన హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. చూడండి అందరూ జ్యోతులు అందరూ వెలిగిస్తున్నారు, దానికోసం రెడీ చేస్తున్నారు. చూడండి ఆయిల్ కూడా వాళ్ళే ఇస్తారు, ఆయిల్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ మంగళం. అందరూ ఇప్పుడు జోగులాంబ వారి కళ్యాణం జరుగుతుంది ఈ రోజు స్పెషల్ గా. జోగులాంబ కళ్యాణం. స్వర్ణలింగాయ మంగళం. హరి కేశవాయిత్వ నారాయణాయిత్వ మాధవాయిత్వ ఫ్లవర్స్ తోని మంచిగా డెకరేట్ చేశారు, అన్ని రెడీ చేసుకున్నారు. భక్తులేసి వెలిగించాడన్న. చూడండి అందరూ వత్తులేసి రెడీ చేస్తున్నారు, వత్తులేస్తున్నారు. ఆయన ఆయిల్ సమస్త దేవతా బ్రాహ్మణ భక్తి టీవీ వాళ్ళు ఫ్రీగానే డొనేట్ చేస్తున్నారు ఆయిల్ అండ్ వత్తులు. చూడండి మనము ఎక్కడో ఎక్కడ దగ్గర ప్లేస్ అరేంజ్ చేసుకొని కూర్చోవాలి. మన అందరినీ ఆశీర్వదిస్తుంది. అలంపురం జోగులాంబ ఆలయం అంటేనే ఒక నమ్మకం. అలంపురం జోగులాంబ ఆలయం అంటేనే ఒక భరోసా. అలంపురం
దేవుడు అమ్మవారి ఆలయం అంటేనే పవిత్రత. మనమంతా కూడా సంకల్పంలో వికల్పం లేకుండా ప్రణములు చేసి అమ్మవారిని స్మరణ చేస్తూ ఆ యొక్క ఉత్తరవాహిని అమ్మవారి మనల్ని అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని కేవలం నమస్కారం చేసుకోవడం ద్వారా, ధ్యానం చేసుకోవడం ద్వారా ఆ యొక్క శత్రుబాధలు, ఆ యొక్క అన్ని కూడా మనకు దూరంగా చేసి అడిగిందే తడుగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తాను. నమో యోగాంబాదేవి నమః. वीरभद्रजननी दाक्षायणी चाम्भिका माङ्गल्यादि गुणाकर शिवसती प्रियात् सदा मङ्गलम् सुलग्ने सावधान ब्रह्मोपेन्द्र सुरेश